రైతు కూలీలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి, అట్లాగే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం కానీ. ఎందుకంటే వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసుకోవటానికి తప్ప ఇంకా ఎప్పుడైతే రేట్లు పెరిగినా రేట్లు తగ్గిస్తారు. ఇవాళ 37 రోజులు ఈ రిలే నిరసన దీక్ష చేయటం మరి ఏంటి, దేని చేస్తున్నారు? సరే మేము తీసుకోవట్లేదు కూలింగ్ అని చెప్పండి, ప్రెస్ మీట్ పెట్టి సీఎం గారు. అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్ సర్వే నెంబర్లు వదిలేరుగా గవర్నమెంట్ మారంగానే, అట్లాగే అవి వదిలేసేయండి, మళ్ళీ యథామానికి అంతవరకే తీసుకుంటా అని చెప్పి. అట్లాగే ఈ ప్రాంతంలో ఎల్పీ నెంబర్లో ఇవ్వకుండా ఆపారు, సంవత్సరం నుంచి అవి ఇచ్చేసేయండి, రియల్ ఎస్టేట్ నడిచిద్ది, రైతులు అమ్ముకుంటారు. రైతులు అమ్ముకోనికుండా ఆపేశారు. రైతుల భూములు ల్యాండ్ కన్వర్షన్ చేసుకుంటామంటే అవి చేసుకోకుండా ఆపేశారు. అసలు ఈ ఏరియాలో మొత్తం రెవెన్యూ కూడా మొత్తం సర్వే నెంబర్లు ఆపి కనపడకుండా ఆన్లైన్లో కూడా పెట్టేస్తారు సెకండ్ పూలింగ్ కోసం. అదేమంటే సెకండ్ పూలింగ్ లేదని చెప్తాను. స్పష్టమైన హామీ సీఎం గారు ప్రెస్ మీట్ పెట్టి లేదని చెప్తారు. వాళ్ళు ఏం చేస్తారు, రాగానే గవర్నమెంట్ మారంగానే రేట్లు పెరగంగానే ఇవన్నీ వదిలేసి రేట్లు తగ్గడం కోసం చేసి, పాపం ఈ చిన్న రైతులు ఉంటారు, వాళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు వాళ్ళ అవసరాలకి అమ్ముకోవాలి. 11 సంవత్సరాల నుంచి ప్రతిసారి రాజధాని వచ్చింది అనుకోవటం, ఏడేదో అద్భుతం జరిగిపోయిద్దని చెప్పి అనుకోవటం, ఏమీ జరిగేది లేదు. నిజంగా రాజధాని మీద ఎటువంటి మంచి అభిప్రాయం, ఈడ బాగు చేయాలి, డెవలప్ చేయాలి ఈ ప్రజలను అని చెప్పి అనుకుంటే ఆమోద ముద్ర వేయాలి. ఎప్పుడో 2013లో రాష్ట్రం విడిపోయింది. అప్పుడు దాకా తెలంగాణ ఆంధ్ర అని చెప్పి రిలేషన్ చేసుకుంది. ఇప్పుడు ఆమోద ముద్ర అయితే రేట్లు పెరుగుతాయని ఆమోద ముద్ర వేయకుండా కాలయాపన కూలింగ్ అని తీసుకోవటం, వాళ్ళు తీసుకున్న వాళ్ళకు వచ్చిన వాటా అమ్మేసుకోవటం, రైతులను అమ్ముకోనియకుండా రేట్లు వస్తాయని చెప్పి ఆపుతాం, మళ్ళీ తర్వాత 3 రాజధానులని ఆయన గెలిచి అంటాం. ఏడ పొలం అంతా ఒక 7 నెలలు అమ్మేసుకొని 3 రాజధానుల పేరుతోటి అక్కడ కొనుక్కొని యూనైట్ చేసుకుంటాం. ఈ విధంగా ఏదోటి సాకు, అధికారం ఉన్నవాళ్ళు 60%, అపోజిషన్ ఉన్నవాళ్ళు 40%, ఈ రకంగా వాళ్ళ స్వార్థపు రాజకీయాల కోసం వాళ్ళు వేల కోట్లు లక్షల కోట్లు గడించుకోవడం కోసం ప్రజల్ని కానీ పట్టించుకునే పరిస్థితి లేదు, రైతుల్ని రైతు కూలీని పట్టించుకునే పరిస్థితి లేదు. అపోజిషన్లో ఉండేవాళ్ళు మరి ఇది కరెక్ట్ కాదు, ఈ సెకండ్ పూలింగ్ అని చెప్పి మరి అడగాలి కదా జగన్ గారు. కానీ వైసీపీ వాళ్ళు ఎవరన్నా అడుగుతారా? మరి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళ నాయకులు ఎవరన్నా వాళ్ళని అడగగలిగారా? ఇవాళ ఈ కూటమి ప్రభుత్వం అని అనుకున్నారు, ఏళ్ళ నాయకులు ఎవరన్నా అడగగలరా ఇది కరెక్ట్ కాదని? ఎవరికి వాళ్ళే అడగకపోతే ఈ ప్రశ్నగానే మిగిలిపోతాం. అందుకనే ఈ జేకేఆర్ ఏఆర్ఎస్ పార్టీ స్థాపించి ఆంధ్ర రాష్ట్ర సమితి అందరి కోసం ప్రశ్నించాలంటే ఒక ఆయుధం కలగట్టి ఆంధ్ర రాష్ట్ర సమితి స్థాపించి పార్టీ మేము ఈ రిలే నిరసన దీక్ష ద్వారాగా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. సంవత్సరం అయినా కూడా గతంలో ఇట్లాగే మొన్న ఎటువంటి ఒక పథకం కూడా చేయలే. ఇప్పుడిప్పుడే కొంచెం ఈ 3 నెలల నుంచి ప్రశ్నించిన తర్వాత ఒక్క పథకం చేస్తున్నారు. సంతోషం. ప్రజలకి మంచి చేస్తే మళ్ళీ గెలవడానికి అవకాశం. అట్లాగే ఈ ప్రాంతం డెవలప్ కావాలి అంటే శరవేగంగా ఏం చేస్తే బాగుంటుందనే ఆలోచనతోటి పనిచేసుకుంటూ వెళ్ళాల్సిన అవసరం ఉంది. కూలింగ్ మీద స్పష్టమైన హామీ తీసుకోవటం లేదని చెప్పేసి అట్లాగే ఇన్నర్ రింగ్ రోడ్, అవుటర్ రింగ్ రోడ్డు గతంలో ఏ విధంగా అయితే సర్వే నెంబర్ వదిలారో మళ్ళీ వదలాలి. కనపడేది బ్లాక్ చేశారు, ఆ బ్లాక్ చేయకుండా మళ్ళీ వదలాలి. అలాగే మళ్ళీ ఎక్కడ ఎల్పీ నెంబర్లు అడిగితే అక్కడ ఇవ్వాలి పర్మిషన్. అప్పుడే కదా రైతుల దగ్గరకు వచ్చి వ్యాపారస్తులు కొనుక్కుంటా రైతులు రేట్లు వచ్చేది. కన్వర్షన్ కూడా వదిలేసేయాలి. ఆ విధంగా రైతులకు కానీ సహకరించాలి, వ్యాపారస్తులు సహకరించాలి. ఇక్కడ రైతు కూలీలకు కూడా వాళ్ళకి కావాల్సిన అవసరం నెలకు 10,000 రూపాయలు ఇవ్వాలి ఇప్పుడు రాజధాని ప్రాంతంలో అందరికీ కూడా. లేదు నేను కలలకు రాజధాని తీసుకోవాలనుకుంటారా, స్పష్టమైన హామీ మీడియా ద్వారా చెప్పండి. ఎంత తీసుకుంటారు? ఎకరానికి ₹1,00,00,000 ఇచ్చి 1250 గజం ఇస్తామని చెప్పి తీసుకుంటామని చెప్పండి. ఎందుకంటే ప్రపంచ మేధావి ప్రపంచ రాజధాని కట్టాలనుకున్నప్పుడు ప్రపంచ గిన్నిస్ బుక్లు ఎక్కువ తీసుకోండి, కానీ ఏదైనా ఇమ్మీడియట్గా చేసి చెప్పేసేయండి. ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు దాదాపు 11 12 సంవత్సరం కూడా వస్తుంది. ఈ విధంగా ఉంటే మన రాజధాని ఇంకొక 20 ఏళ్ళు కాదు 30 ఏళ్ళు ఉన్నా కూడా డెవలప్. ఈ విధంగా ప్రతిసారి రేట్లు రావటం ఆపేయటం. ఇది ఎట్టుందంటే తెలంగాణ ఆంధ్ర తర్వాత అమరావతి ఈ శాఖ అన్నట్టు అయిపోయింది. వాళ్ళ స్వార్థపు రియల్ ఎస్టేట్ చేసుకోవడానికి మాత్రమే ప్లాన్ చేసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు ఇక్కడ రేట్లు తగ్గించడం కోసం ఏదో గేమ్ ఆడుతున్నారు. మళ్ళీ వాళ్ళు కొనుక్కున్న తర్వాత రేట్లు పెంచుకోవడం మళ్ళీ ఒక గేమ్ ఆడుతున్నారు. ఇదే విధంగా కొనసాగుతూ ఉంది దాదాపు 25 సంవత్సరాలు.
కలిసి ఉన్నాక కానీ 25 సంవత్సరాలు, ఇడిపోయిన తర్వాత ఇది 12వ సంవత్సరం. ఎప్పటికప్పుడు ఇదే పరిస్థితి. అందుకని సీఎం గారిని మేము కోరుకునేది ప్రధాన డిమాండ్ అదే. తీసుకోకపోతే ఇవన్నీ వదిలేసి ప్రెస్ మీట్ ద్వారాగా చెప్పండి, స్పష్టమైన హామీ ఇవ్వండి అని చెప్పి కోరుకుంటా ఉన్నాం. ఈ ప్రెస్ మీట్ మిత్రుల ద్వారాగా సీఎం గారికి ఫార్వర్డ్ చేసి తెలియపరచాలని చెప్పి కోరుకుంటాం.